తెనాలి డబుల్ హార్స్ వారి వినాయక చతుర్థి శుభాకాంక్షలు. రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. విజయవాడకు వచ్చి ముంచెత్తినటువంటి వరదల నుంచి ఒక్కొక్కరిగా అందరూ కూడా తేరుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 6 రోజుల నుంచి పెద్ద ఎత్తున అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం, మరోవైపు మున్సిపల్ సిబ్బంది, ఇంకోవైపు అగ్నిమాపక సిబ్బంది, ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛంద సంస్థలు రంగంలోకి దిగి ఇక్కడ ఉన్నటువంటి వరద బాధితులను ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం 11 గంటల ప్రాంతమైంది. రాత్రి మనం బీఆర్టీఎస్ రోడ్లో ఉన్నాము. పెద్ద ఎత్తున కూడా ఉదయం నుంచి ఈ ప్రాంతంలో నిత్యావసర సరుకుల పంపిణీకి సంబంధించినటువంటి వాహనాలు పెద్ద ఎత్తున తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరో ఎవరైనా వస్తువులు తీసుకెళ్లకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున కూడా పోలీసు పహారా కాసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నిత్యం ఈ 4-5 రోజుల నుంచి నిత్యావసర సరుకులు పంపిణీ చేసేటువంటి వాహనదారులంతా కూడా ఇక్కడే వెయిట్ చేసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మనం కొంతమంది ఈ పంపిణీకి సంబంధించినటువంటి వాహనదారుడు ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్ని రోజుల నుంచి మీరు వర్కులు చేస్తున్నారు? వరద బాధితుల కోసం ఎలాంటి సహాయక చర్యలు చేస్తున్నారు? ఎలాంటి పరిస్థితి ఉంది? మేము వచ్చి నన్ను మార్నింగ్ పొద్దున్న వచ్చాము సార్. ఇప్పుడు పొద్దున్న ట్రిప్ వేసాం, ఇప్పుడు 2వ ట్రిప్ లైన్లో ఉన్నాం. అది సార్. అంటే ఇప్పుడు మనం ఉదయం నుంచి తిరుగుతూ ఉన్నారు, నిన్నటి నుంచి తిరుగుతున్నారు. ఎక్కడ నిద్రాహారాల పరిస్థితి? నిద్ర లేదండి. గ్యాప్ వచ్చినప్పుడు ఒక గంట పడుకుంటున్నాం అంతే. నిద్రాహారాలు మాని సేవ చేసేందుకు పెద్ద ఎత్తున కూడా ఆ సహాయక చర్యల్లో పాల్గొనేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లాగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా పాల్గొంటున్నారు, సిబ్బంది పాల్గొంటున్నారు, స్వచ్ఛంద సంస్థలు పనిచేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రాంత బాధితులు ఆదుకోవడానికి వచ్చారు. ఎప్పుడు వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మేము వచ్చి నిన్న నైట్ వచ్చాం సార్. నైట్ నుంచి ఇక్కడే ఉన్నాము. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా ఫ్యామిలీ బాగానే ఉంది. ఇప్పుడు వరద బాధితులు చాలామంది ఉన్నారు, అందరూ మనలాంటి వాళ్ళే. సో వాళ్ళకు కూడా ఎంతో కొంత మనం సహాయం చేద్దాం ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. మాకు ఒక రోజు 2 రోజులు నిద్రలేకపోయినా పర్లేదు. బట్ ఏంటంటే చాలామంది వరదల్లో చిక్కుకుపోయి చూస్తున్నాం. ఆల్రెడీ మనం మీడియాలో చాలా చూస్తున్నాం. ఎందుకంటే పిల్లలు చనిపోయి నిన్న మా ఏరియాలో కొంతమంది ఇక్కడ విజయవాడలోనే ఒక బాబు 14 ఏళ్ళ బాబు చనిపోతే ఆ వాటర్లో తీసుకెళ్తున్నారు బాబుని. ఆ దీన పరిస్థితి చూస్తే అసలు మనసుకి అంత ఇదిలాగా ఉందంటే కళ్ళెం నీళ్ళు ఒకటే తక్కువ. వాళ్ళని చూసిన తర్వాత మనకి ఎంతో కొంత సహాయం చేయాలి అని, అసలు సహాయం అని కాదు, మానవ దృక్పథంతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చెలించి దానికి చేయాలని చూస్తారు. అలాంటిది మాకు అవకాశం వచ్చినందుకు మేము దానికి చాలా సంతోషిస్తున్నాం. అది మాకైతే చాలా తృప్తినిస్తుంది అన్నమాట. ఎందుకంటే మా చేతుల మీదుగా కొంతమందికి రైస్ వెళ్తుంది, వాళ్ళకి ఎంతో కొంత సహాయపడుతుంది అనే ఉద్దేశంతో మేము ఇలా ఉన్నాం. నిద్రాహారాలు లేకపోయినా కొంచెం అనీజీగా ఉన్నా కానీ వాళ్ళ కోసం ఏదో ఒకటి మన ఫ్యామిలీ మనమందరం ఒకటే కుటుంబంలో ఉండాలని చెప్పి ఆ ఉద్దేశంతో మేము ఇది చేస్తాం సార్. మీరు తీసుకునే వాహనంలో ఏమేమి వస్తువులు తీసుకెళ్తారు? దీంట్లో 25 kg రైస్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి పాలు ఉంటాయి, యాపిల్ ఉంటుంది, పిల్లలకి స్నాక్స్ మ్యాగీ ప్యాకెట్స్ ఉంటాయి, ఇంకోటి ఏమో బిస్కెట్స్ ఉన్నాయి. అవి కాక 1 kg పంచదార, 1 kg కందిపప్పు, 2 kgలు ఏమో ఉల్లిపాయలు, 2 kgలు ఆలుగడ్డ, ఇవి వస్తున్నాయి సార్. అంటే ఈ ఆయిల్ ప్యాకెట్ కూడా వస్తుందండి, 1 లీటర్ ఆయిల్ ప్యాకెట్ కూడా ఇస్తున్నారు. అంటే ఇంటింటికి తీసుకుపోయి ఇస్తారా, లేకపోతే ప్రతి నెల మనం నిత్యావసర సరుకులు పంపిణీ చేసేలాగా తంబేయించుకోవడం ఇట్లా ఏమన్నా? ఇది తంబేసారు మనకి. ఇప్పుడు దీంట్లో అథెంటికేషన్ ఉంటుంది, మనం తంబేసి మనకి ఇవ్వడం. మళ్ళీ ఇప్పుడు మనకి ఓన్లీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కాదు ఇది. అంటే ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు కూడా కొంచెం ఆర్థిక పరిస్థితి బాగాలేక కొన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి, వాళ్ళు చిక్కుపోయి ఉన్నారు, వాళ్ళకు కూడా మేము ఇస్తాం అనమాట. ఇలా ఎందుకంటే ఆధార్ కార్డు మీద తంబే అథెంటికేషన్ వచ్చేస్తుంది అనమాట. అలా మేము ఇస్తున్నాం అనమాట. రేషన్ కార్డులు అయిపోయినా సరే ఆధార్ కార్డు తమ్మ మీద ఇచ్చేస్తాం అన్నమాట రైస్ మేము వచ్చేసి. అది సార్. అంటే తెల్లారే వరకు ఇప్పుడు పంపిణీ చేసే పరిస్థితి లేదు, మరి ఇలాగే ఉంటారా వెహికల్? వెహికల్లో ఉంటాం సార్. అంటే స్టాక్ వస్తుంది, మళ్ళీ నైట్ ఎప్పుడైనా వస్తే అప్పుడు స్టాక్ లోడ్ చేసుకొని మార్నింగ్ మళ్ళీ లేచి వెళ్ళిపోయి స్టాక్ అక్కడ ఆ పాయింట్లో డిస్ట్రిబ్యూట్ చేస్తాం అన్నమాట. రెస్ట్ ఏ టైంలో తీసుకుంటే ఎక్కడ ఉంటున్నారు? రెస్ట్ ఏముంది సార్, ఇంక చూసారుగా ఇంతే మా పరిస్థితి. నిద్ర వస్తే కడిమి కొనుక్కొస్తే అలా పడుకోవడము, లేదంటే ఇలా కూర్చోవడము, అంతే. 24 గంటలైనా 36 గంటలైనా సరే తప్పనిసరిగా నిత్యావసర సరుకుల పంపిణీ కోసం మేము బాధ్యతగా తీసుకున్నాం. స్వచ్ఛందంగా ఈ ప్రాంతంలో వరద బాధితులు బాధపడుతూ ఉన్నారు, వాళ్ళందరినీ ఆదుకోవడానికి మా వంతు సహాయం చేస్తున్నాం. 1 రోజు 2 రోజులు కంటి మీద కునుకులేనంత మాత్రాన వచ్చేటువంటి నష్టం అయితే లేదు. కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరినీ ఆదుకోవాలి, ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి, మానవతా దృక్పథంతో ముందుకొచ్చి సహాయం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ రెస్ట్ తీసుకోవాలన్నా కూడా ఎక్కడా లేనటువంటి పరిస్థితి, పూర్తిగా అలసిపోయారు, నిద్రతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ రెస్ట్ తీసుకోవాలి? రెస్ట్ ఏమి ఉండదండి, 2 days అవుతుంది. 2 days నుంచి కంటిన్యూషన్ డిస్ట్రిబ్యూషన్. అంటే 2 days నుంచి కంటిన్యూ మీరు ఉండరా, ఏమైనా షిఫ్ట్ తీసుకున్నారా? షిఫ్ట్స్ ఏమి ఉండవండి, ఎండ్యూస్ ఉండాల్సిందేగా. తమ్ము కావాలన్నా ఇదన్నా షిఫ్ట్స్ ఏమి ఉండవు. జస్ట్ ఒక 1/2 hour అలాగే రిలాక్స్ అవ్వడం అంతే.
మనం చూస్తున్నాం సుమారుగా ఈ బీఆర్టీఎస్ రోడ్లో ఉన్నటువంటి వాహనాలు నిత్యావసర సరుకుల పంపిణీ కోసం ఏర్పాటు చేసినటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో 1400కు పైగా వాహనదారులు వచ్చారు. ఉదయం నుంచి రెస్టు లేకుండా ఇంటింటికి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ మరోవైపు వచ్చినటువంటి ఏవైతే సరుకులు ఉన్నాయో ఆ సరుకుల్ని తీసుకొని ఇక్కడే సెద తీరేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నాం ఉదయం నుంచి కష్టపడి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేసి బండిలోనే రెస్ట్ తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందరికీ కూడా వరదల్లో ఉన్నటువంటి వారికి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారందరికీ కూడా సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిద్రాహారాలు మరి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందరికీ కూడా ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ఆలోచించాలి. మన మీద వర్క్ ప్రెజర్ ఉన్నప్పటికీ ఇక్కడ పంపిణీ చేసే కార్యక్రమం కొనసాగుతున్నప్పటికీ ఎక్కడికెక్కడ వాహనాల్లోనే సెద తీరేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిద్రపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ బండిలోనే తింటూ ఇక్కడే వరద బాధితులకు సహాయం చేసుకుంటూ ఈ పంపిణీ కొనసాగిస్తున్నటువంటి ఆ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు వెహికల్స్ మీద కూడా పడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ వర్షం వస్తే మాత్రం ఈ బండిలోనే నిద్రపోయేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాహనంలో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడే ఉండి కునుకు తీసి నిద్రపోయి సెద తీరేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వీరంతా కూడా వరద ప్రాంతంలో ఉన్నట్టు ఈ విజయవాడకు వచ్చిన ముంచెత్తినటువంటి వరదల్లో ఉన్నటువంటి బాధితులను ఆదుకోవడానికి వచ్చినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. మొత్తం బీఆర్టీఎస్ రోడ్లో ఉన్నటువంటి వాహనాలు మొత్తం ఇటువైపుగా ఎలాంటి ట్రాఫిక్కి సంబంధించినటువంటి ఏ వాహనాలు అలౌ చేయకుండా కేవలం పంపిణీకి సంబంధించి ఈ నిత్యావసర సరుకుల పంపిణీ కోసం ఏర్పాటు చేసేటువంటి వాహనాలు పెద్ద ఎత్తున కనిపించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి మరికొంతమంది సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లుంది సిచ్యువేషన్? మాది పశ్చిమ నియోజకవర్గం అండి. నేను పశ్చిమ తిరిగి అధ్యక్షుడు, నా పేరు మాధవ. మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మా సీఎం గారు, జాతీయ అధ్యక్షుడు సీఎం గారు చంద్రబాబు గారు ఆదేశాల మేరకు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశవ శ్రీనివాస చిన్ని గారి సూచన మేరకు వీళ్ళకి ఫుడ్ లేదంటే వాటర్ ప్యాకెట్స్ ఫుడ్ కూడా తేడం జరిగింది. మేము మాంత సాయంగా గత ఈ క్రైసిస్ జరిగిన కానండి మేము అదే సేవా కార్యక్రమం ఆయన పిలుపు మేరకు, చిన్ని గారి పిలుపు మేరకు సేవా కార్యక్రమంలో పాల్గొని చాలామందికి ఆహారం వాళ్ళ కోసం బిస్కెట్స్ కానీ అన్ని ఏదో విధంగా అన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది చిన్ని గారు. అదే ఏ వస్తే అవి వాళ్ళకి తీసుకెళ్ళి అందజేయడానికి మేము ముందుండి కూడా మేము దగ్గరుండి తీసుకెళ్ళి వాళ్ళు అందజేయడం చేస్తున్నాం. ఇక్కడ ఆహారం ఫుడ్ లేదని చెప్పి మాకు సమాచారం అందించారు. వాళ్ళకి వాటర్ ఫుడ్ తీసుకొచ్చి అందజేయడం జరుగుతుందండి ఈరోజు. ఎవరికి వరద బాధితులకు లేదా లేకపోతే ఇక్కడ వచ్చినటువంటి ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేసే డ్రైవర్లకు వీళ్ళకి లేకుండా డ్రైవర్స్ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉందని మాకు తెలిసింది. ఎమ్మెల్యే ఆఫీస్ వారు మాకు సమాచారం అందించారు. వాళ్ళకి మంచినీళ్ళు ముందు సదుపాయంగా ఆహారం ఇవ్వండి, వాళ్ళు తెల్లవారులు ఉండాలి కాబట్టి వాళ్ళకి చూడమని చెప్పి మా చిన్ని గారి సూచన మేరకు ఇక్కడ రావడం జరిగింది. రైట్, మనం చూస్తున్నాము ఈ వాహనదారులు ఎవరైతే ఉన్నారో ఈ పంపిణీ నిత్యావసర సరుకులు పంపిణీ చేసేటువంటి వారందరికీ కూడా సరైనటువంటి నీళ్లు, భోజన వసతులు దొరకనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు అదేవిధంగా కొంతమంది టీడీపీ కార్యకర్తలు విషయం తెలుసుకొని రంగంలో దిగి స్థానికంగా ఇక్కడ వాహనాల్లో నిద్రిస్తున్నటువంటి డ్రైవర్స్కు ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా మరి పాలు, నీళ్లు, ఫుడ్ కూడా పంపిణీ చేసేటువంటి పరిస్థితి. ఉదయం అంతా వరద బాధితుల కోసం పనిచేసి వారికంతా సహాయం చేసి సెద తీరేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడికెక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉదయాన్నే మళ్ళీ లేవగానే రంగంలో దిగాలి, పంపిణీ చేసేందుకు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లాగా పనిచేస్తున్నారు. వరద బాధితులను ఆదుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఒకవైపు కష్టాలున్నా, మరోవైపు ఇబ్బందులున్నా, ఇంట్లో సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటికంటే కూడా ఈ వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ ఆదుకోవడమే ప్రధానంగా మనం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. మనం ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో వచ్చినటువంటి వారంతా కూడా వారియర్స్గా మారి తమ సమయం కేవలం వరద బాధితుల్ని ఎలాగైనా సరే రక్షించాలి, వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు అందించాలి, వాళ్ళకి కష్టాల్లో ఉన్నారు ఆదుకోవాలని పెద్ద ఎత్తున కూడా వచ్చి ప్రతి ఒక్కరూ పనిచేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. బీఆర్టీఎస్ రోడ్లో మాత్రం ఎక్కడికెక్కడ వాహనాలు నిలిచి ఉదయం పంపిణీ కోసం సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక ఎండియూ వెహికల్కి వచ్చి 40 కట్టల బియ్యం, 25 కేజీల బియ్యం ఒక్కొక్క బస్తా, 40 కట్టల బియ్యం, 40 ఏమో పాల ప్యాకెట్ల కిట్లు, ఫ్రూట్స్
అలాగే 40 ఆయిల్ ప్యాకెట్లు అన్నీ పంచదార పప్పు అన్నీ ఏదైతే ఇద్దాం అనుకున్నారో అదంతా వెళ్తుంది సార్. 40 చొప్పున ఒక్కొక్క MDUకి సచివాలయానికి వెళ్తుంది. అలా ఎన్ని సచివాలయాలకి అటాచ్ చేస్తే అన్ని వెహికల్స్ ఆ సచివాలయానికి వెళ్తాయి. అక్కడ సచివాలయం స్టాఫ్తో వీళ్ళందరితో డిస్ట్రిబ్యూషన్ అవుతుంది సార్. సార్ గత 5 రోజుల నుంచి వరదల్లో పనిచేస్తున్నారు. ఎక్కడ శ్రమ కానీ లేకపోతే ఇబ్బంది కానీ అనిపించలేదు? ఇబ్బంది అంటే ఇబ్బంది ఏముంది సార్, తప్పదు, కొన్ని పరిస్థితుల్లో తప్పదు కాబట్టి చేస్తున్నాం సార్. అంతే, ప్రతిరోజు ఇదే పని ఉంటుంది అంటే మనం కష్టంగా ఉంటుంది. అంతా తప్పదు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో కూడా రాకపోతే రాలేదనుకుంటున్నాం. అందుకు తప్పక చేయవలసిందే సార్. ఇది ఎవరు మన సొంతంగా వచ్చి చేయడానికి అలాగే ఉంది సార్ ఇప్పుడు పొజిషన్. తప్పదు, చేయాలి అని చేస్తున్నాం అంతే. అంటే మిడ్ నైట్ కదా, మిడ్ నైట్ ఏముంది సార్, ఈరోజు తప్పదు. ఈరోజు రేపట్లో మనం ఈ డిస్ట్రిబ్యూషన్ అవ్వకపోతే మళ్ళీ ఇక్కడ తడిసిపోతే ఎలా ఉంటుంది అనేది మనకు కొంచెం ఇబ్బందికర విషయం. పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా వారియర్స్గా మారి ఈరోజు ప్రజల ఆరోగ్యము, వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఫుడ్ అందించడమే లక్ష్యంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ పనిచేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్పష్టంగా ప్రతి వెహికల్లో కావాల్సినటువంటి బియ్యంతో పాటు బ్యాడ్లు, వాళ్ళకి సంబంధించినటువంటి పంచదార, అదేవిధంగా మంచు నూనె ప్యాకెట్స్తో పంపిణీ చేసేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది BRTS రోడ్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విజయ్తో హుస్సేన్, RTV, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.